దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం విందాం. ఈరోజు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం పేరు యోనా. యోనా గ్రంథాన్ని మనము తెరచి చూద్దాం. యోనా గ్రంథమును తెరచి చూద్దాం. యోనా అనే పదానికి అర్థం పావురం లేదా గువ్వ. యోనా అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది. జోన్స్ అనే పదం నుండి జోనాగా వచ్చి ఉన్నది. ఇంగ్లీష్లో జోనా అంటారు. యోనా తండ్రి పేరు అమిత్తై. ఆ అమిత్తై పేరుకి అర్థం నా సత్యము. యోనా ఊరి పేరు గత్సేఫెరు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనములో యోనా ఊరి పేరు వ్రాయబడి ఉంటుంది. యోనా ఒక ప్రవక్తగా, ఒక దైవ సేవకుడిగా, ఒక సువార్తికుడిగా మరి పరిశుద్ధ గ్రంథములో వాడబడి ఉన్నాడు. మొట్టమొదటి మిషనరీగా యోనా వాడబడి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యోనా గ్రంథం రాసిన వాళ్ళు యోనా గారే. వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 793 నుండి 758 మధ్య కాలంలో వ్రాయబడి ఉంది. ఈ గ్రంథంలో యోనా అవిధేయత నుండి విధేయతలోనికి రావటం మనం గమనిస్తాం. ఈ గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయి. యోనా భక్తుల్లో నుండి 5 మంచి గుణలక్షణాలు మనం నేర్చుకుందాం. మొదటి గుణలక్షణం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 2వ గుణలక్షణం ప్రార్థనాపరుడు. 3వ గుణలక్షణం సువార్తికుడు. 4వ గుణలక్షణం అవిధేయత నుండి విధేయతలోనికి మారుట. 5వ గుణలక్షణం రక్షకుడు. ఈ 5 గుణలక్షణాలని మనము నేర్చుకున్న తర్వాత మనము కూడా మంచి ప్రవర్తన కలిగి అవిధేయత నుండి విధేయతలోనికి మార్చబడి దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఈ యొక్క మొదటి 2 వచనాల్లో మనం చూస్తే దేవుడు యోనా వీరిద్దరు మనకు కనిపిస్తున్నారు. దేవుడు యోనాతో ఏమని చెప్తున్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణము మరి అష్షూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఉంటుంది. అష్షూరు దేశానికి రాజధాని నినివే పట్టణం. ఈ నినివే పట్టణములో ఉన్న వారందరూ కూడా క్రూరులు, విగ్రహారాధికులు, బహు భయంకరంగా మరి శత్రువులను చర్మాలని ఒలిచి హింసించేవారు. గర్భిణీ స్త్రీల గర్భాలని కోసి బాధించేవారు. వీరు విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి పాపం చేసే పాపిష్టి జనముగా కనిపిస్తూ ఉన్నారు. దుర్మార్గులుగా, దుష్టులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యోనాని నినివేకి వెళ్ళమన్నాడు. నినివే యోనా ఉన్న ప్రాంతము యొప్పే అనే పట్టణంలో ఉన్నాడు. యొప్పే నుండి నినివే పట్టణానికి 880 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అయితే యోనా ఏం చేశాడంటే తర్షీషుకు ప్రయాణం అయ్యాడు. తర్షీషేమో ఈ యొప్పే పట్టణానికి 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే దగ్గరున్న నినివేకి వెళ్ళమని దేవుడు చెప్తే దేవుని మాట వినకుండా, ఇష్టం లేకుండా నినివే పట్టణము రక్షించబడటం మరి ఇష్టం లేని మరి ఆ యొక్క మనసుతో తర్షీష్ పట్టణానికి పారిపోయి ఓడ ఎక్కాడు. మరి టికెట్ కొన్నాడు, ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి తర్షీష్కి వెళ్తూ ఉన్నాడు.
ఆ తర్షీష్కు వెళుతూ వెళుతూ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో మనము గమనించుదాం. 1వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవుకిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఎప్పుడైతే యోనా ఓడ ఎక్కాడో ఆ తదుపరి ఏం జరిగిందంటే, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చును. కాబట్టి నాయకులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియటికై మనము చీట్లు వేతం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఇక్కడ దేవాది దేవుడైన సృష్టికర్త అయిన ఆకాశమునకు భూమికిని దేవుడైన యెహోవా సన్నిధి నుండి యోనా పారిపోతూ ఉన్నాడు. యోనా పారిపోయి ఒక ఓడ ఎక్కి ఆ ఓడ అమరమున క్రింది భాగంలో గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో అన్యజనులు కొందరొచ్చి, ఓయి నిద్రపోతా అని యోనాతో మాట్లాడారు. ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు మరి దేవుని మాట వినకపోవటం వల్ల ఎంత మాట అనిపించుకోవాల్సి వచ్చిందో చూడండి. ఓయి నిద్రపోతా అని ఆ మాట అనిపించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుని మాట వినకుండా ఆ దేవునికి వ్యతిరేకంగా ఆ ఓడ ప్రయాణంలో తర్షీషుకు వెళ్ళటమే కారణం. కనుక యోనాలో మొదటిగా అవిధేయత ఉంది. చెప్పిన మాట వినకుండా దేవుడు వెళ్ళమన్నటువంటి పట్టణానికి వెళ్లకుండా వ్యతిరేకమైన వేరే పట్టణానికి వెళ్ళి మధ్యలో తుఫాన్ రేగినప్పుడు ఆ తుఫాన్ ఎవరిని బట్టి వచ్చిందని చీట్లు వేశారు. ఆ చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా పేరిట వచ్చి ఉన్నది. యోనా ఏం చేశాడంటే, నన్ను ఎత్తి సముద్రంలో పారవేయుడి అని చెప్పినప్పుడు వాళ్ళు భయపడ్డారు, అన్యజనులందరూ కూడా. 14వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరం మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోనా ఓడలో నుండి ఎప్పుడైతే సముద్రంలోకి పారవేయబడ్డాడో ఆ వెంటనే ఆ పెద్ద గాలి తుఫాను ఆగిపోయింది. అన్యజనులందరూ కూడా భయపడిపోయారు. నిజంగా యెహోవాయే దేవుడు. ఎప్పుడైతే మనము యోనాని పడవేశామో సముద్రంలో, సముద్రం పొంగటం ఆగిపోయింది. అంతకుముందు సముద్రము ఆ పొంగుతున్నప్పుడు ఓడలో ఉన్న సరుకులను పారవేశారు. వాళ్ళు తెచ్చుకున్న ధాన్యాన్ని
వాళ్ళు అమ్ముకోవటానికి మరి తీసుకుని వెళుతున్న సరుకులు అన్నిటినీ కూడా సముద్రంలో పాడవేశారు. అయితే యోనాని ఎప్పుడైతే సముద్రంలో విసిరివేశారో సముద్రం పొంగటం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, నిమ్మళించింది. అది చూసి భయపడిపోయారు అన్యజనులందరూ కూడా. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. దేవునికి భయపడ్డారు, దేవునికి బలి అర్పించారు, దేవునికి మ్రొక్కుబళ్ళు చెల్లించారు. ఇక్కడ అన్యజనులందరికీ కూడా దేవుడు సముద్రాన్ని నిమ్మళపరచగలవాడు, సముద్రములో రేగిన అలలను అణిచివేయగలవాడు, సముద్రమును తుఫాన్ను మరి ఆపగలిగిన వాడు దేవుడు అని వాళ్ళు గ్రహించి ఆయనకి బలి చెల్లించారు, ఆయన్ని స్తుతించారు. అనేకులు రక్షించబడి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యోనా ఎందుకు నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళాడు అంటే, నినివే పట్టణస్థులు అందరూ కూడా దుర్మార్గులు, విగ్రహారాధికులు, వారు క్రూరులు, వారు కోపిష్ఠులు, గర్విష్ఠులు, గర్వపు మాటలు పలికేవాడు. ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుండి 19వ వచనం వరకు చూసుకున్నాం. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజేపీలు గాని, తెలషారులో నుండిన ఏదేనీలు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వయీము, హేనా, ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలుగా రాళ్లే గనుక వారు నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించుము అని ప్రార్థన చేశాడు హిజ్కియా. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని 36వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి పోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును సెరేజరును ఖడ్గంతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోన్ అతనికి మారుగా రాజాయను. సన్హెరీబు ఏ విధంగా గర్వపు మాటలు పలికాడో, ప్రపంచాన్ని మేము జయిస్తూ వస్తూ ఉన్నాం, మీ దేశాన్ని కూడా మేము జయిస్తాం, మీ దేవుడి వలన మీరు మోసపోవద్దని హిజ్కియాకి హెచ్చరిక చేసినటువంటి ఆ వ్యక్తి వారి దేవత అయిన నిస్రోకుకు పూజిస్తున్నప్పుడు, మ్రొక్కుచూ ఉన్నప్పుడు సన్హెరీబు గర్భాన పుట్టిన కుమారులైన ఇద్దరు పొడిచి చంపేశారు. ఖడ్గంతో అతన్ని చంపారు. కనుక దేవుని పిల్లల మీదకి ఏ శత్రువు రాలేడు. ఒకవేళ శత్రువు వచ్చాడంటే ముందు దేవుణ్ణి దాటుకొని రావాలి.
అంతటి కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ నినివేలో బయలు దేవత, అస్తారోతు దేవత, నిస్రో అనే దేవతలను పూజించేవాడు. అక్కడ భయంకరమైన విగ్రహారాధన, వ్యభిచారము, చెడుతనము ఇలాంటి జరుగుతున్నాయి. సుమారు 1,20,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వారంతా దుర్మార్గంలో ఉండి ఉన్నప్పుడు ఆ దేశము నాశనం అయిపోబోతుంది అని చెప్పమని ఈ యోనాకు చెప్తే యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకి బయలుదేరాడు. ఆ తర్షీషు చాలా దూరమైన ప్రాంతంలో ఉంది. తర్షీషు 4,000 కిలోమీటర్లు ఉంది యొప్పే నుండి. నేను హెబ్రీయుడను, నేను ప్రవక్తని, నేను సేవకుణ్ణి, నేను ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవాయందు భయభక్తులు గలవాడను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించలేదు. మనము కూడా పైకి విశ్వాసముగా చెప్పుకుంటూ మనము మందిరానికి వెళ్ళాము అని అనిపించుకొనుటకు హాజరు వేసుకోవడానికి కాదు, కానీ దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవుడు ఏం చెప్పాడో అది జాగ్రత్తగా వినాలి. మనము నేర్చుకోవాలి. నేర్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని విని మన మనసు మార్చుకోవాలి, మన హృదయం మార్చుకోవాలి, మన యొక్క తలంపులను మార్చుకోవాలి, మన యొక్క చెడు బుద్ధిని మార్చుకోవాలి, మనకున్నటువంటి దురాలోచనలను మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే నీవు దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా లెక్క. కనుక నీవు నేను మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలంటే వాక్యాన్ని ప్రతి దినము కూడా నేర్చుకుని ప్రార్థన చేస్తూ దేవునికి మనము పరిశుద్ధంగా బ్రతకాలి. అలాంటి జీవితం మనకు కావాలి. ఈ యొక్క సమయంలో నా యొక్క వ్యక్తిగత సాక్ష్యమును కూడా తెలియపరుస్తూ ఉన్నాను. 2010 సంవత్సరం జనవరి మాసంలో రిలయన్స్ ఫ్రెష్ అనే షాప్లో నేను పనిచేస్తూ ఉన్నా. ఆ సమయంలో TV5 ఛానల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది రిలయన్స్ సంస్థ వారే అని చెప్పి ప్రకటన వారు ఆ ఛానల్లో చూపించారు. అప్పుడు రిలయన్స్ సంబంధించిన ఆ ఫ్రెష్ మీద దాడి చేయటానికి చాలామంది కర్రలు, రాడ్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చేసి గుమిగూడారు. ఆ షాప్ చుట్టూ కూడా గుమిగూడారు. లోపలికి రాకుండా షట్టర్ కిందకి దించేశారు. లోపలికి వచ్చి లోపల రిలయన్స్ ఫ్రెష్లో లోపల సరుకులు ఉంటాయి, అందులో లోపల బట్టలు ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, అక్కడ చాలా రకాల సామాగ్రి ఉంటుంది. ఆ షాప్లో మొత్తాన్ని ధ్వంసం చేయాలి. లోపల ఎవరైనా మనుషులుంటే వారిని ఆ కర్రలతో, రాడ్లతో కొట్టి చంపాలన్నట్లుగా రోషంతో వచ్చారు. ఆ సమయంలో మరి షట్టర్ దించేసి సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానియకుండా ఆపుతున్నారు. అక్కడున్న మా సూపర్వైజర్ ఇన్ఛార్జ్ గారు అన్నారు, లోపలికి వాళ్ళు వచ్చారంటే మనల్ని చంపేస్తారు, కర్రలతో కొట్టి చంపేస్తారు, మీరు మీ దేవుళ్లకు ప్రార్థన చేసుకోండి, మీ దేవుడు రక్షిస్తాడేమో అని చెప్పాడు. అప్పుడు ఈ యోనా గ్రంథం నాకు గుర్తొచ్చింది. నిజంగా ఆ రోజు మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ సమస్య నుంచి తప్పించయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో మా సూపర్వైజర్ గారు పోలీసులకు ఫోన్ చేయటం వల్ల పోలీసులు కూడా సకాలంలో వచ్చి వాళ్ళు షట్టర్ ఎత్తకుండా చేసి లోపలికి రాకుండా చేసి మమ్మల్ని అందరిని కూడా సుమారు 2 గంటలు నిర్బంధించి లోపలే ఉన్నాం. ఆ తరువాత బయటికి పంపించారు. బయటకు వచ్చేసి చిన్నగా మరి తప్పించుకొని ఇంటికి వచ్చేసాము. ఆ తరువాత మేము మా యొక్క పనులకు మేము మరలా యథావిధిగా వెళ్ళాం. ఆ సమయంలో యోనా గ్రంథం గుర్తొచ్చింది. ఈ రకంగా నా జీవితంలో కూడా జరిగింది కదా. దేవుడు తన బిడ్డల్ని తన ప్రణాళిక వచ్చేంత వరకు, తన యొక్క చిత్తం నెరవేరే వరకు ఏ హాని కాకుండా కాపాడే దేవుడు మన దేవుడు. విషయంలో ఉన్న అందరూ మనుష్యులు బాగుపడాలని మనము ఆలోచించాలి. అన్ని మతాల వారు కూడా మనుషులే అని మనం భావించాలి.
అన్ని దేశాలు కూడా మనుషులే, అన్ని కులాలు కూడా ఒకటే, అన్ని సంఘాలు కూడా ఒకటే, అందరూ రక్షణ పొందాలి అన్న భావం సేవకుల్లో ఉండాలి, దేవుని ఎరిగిన బిడ్డల్లో ఉండాలి. అయితే యోనాలో ఏముందంటే ఆ నినివే పట్టణం బాగోకూడదు, ఆ నినివే పట్టణం వాళ్ళు క్రూరులు, విగ్రహారాధికులు, వారు భయంకరమైనటువంటి పాపులని, వారు నశించాలని కోరుకున్నాడు. కనుక దేవుడు ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. రెండవదిగా ప్రార్థనా పరుడు. యోనా గ్రంథంలోనికి మనం వెళ్దాం. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసుకుందాం. యోనాను ఎప్పుడైతే సముద్రంలో పడవేశారో అప్పుడు ఏం జరిగిందంటే గొప్ప మత్స్యం అంటే పెద్ద చేప ఒకటి యోనాని మృంగవలనని యెహోవా ముందుగానే నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ చేప కడుపులో ఉన్నాడు. యోనా ఎక్కడున్నాడు అండి? చేప కడుపులో ఉన్నాడు. ఆ చేప కడుపులోనే ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఆ 2 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చూడండి, యోనా మొదటిగా చెప్పిన పని చేస్తే ఇంత బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చేప కడుపులో పడి కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పాతాళములో నుండి ప్రార్థన చేస్తున్నాడు. సముద్రంలో ఉంది, సముద్రం లోపల ఉంది చేప, ఆ చేప కడుపులో ఉన్నాడు యోనా ఆ కడుపులో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 8-9 వచనాలు, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. అసత్యమైన వ్యర్థ దేవతలు ఉన్నాయి, వాటి మీద ఎవరు లక్ష్యం ఉంచుతున్నారో వాళ్ళు తమ కృపాధారము అంటే తమ యొక్క జీవన ఆధారమైనటువంటి దానిని విసర్జిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. యోనా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది చెప్తూ ఉన్నాడు కదా. ఈ లోకములో పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ మరే నామమున రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ ఉంది. రక్షణ ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం ఉంది. కనుక ఆ విషయాన్ని చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. మన దేవుడు ఎవరండి? ప్రార్థన ఆలకించాడు. అప్పుడు ప్రార్థన విని ఆ 10వ వచనంలో ఏం చేశాడంటే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. యోనాని కక్కివేసినాక యోనాతో మరలా దేవుడు రెండోసారి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చెయ్యము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా, యోనా ప్రకటన చేశాడు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని 1 దినమే ప్రయాణించాడు. దేవుడు 3 దినాలు ప్రయాణం చేసి అంత దూరం ఉంటుంది నినివే పట్టణం, కానీ 1 దినం మాత్రమే ప్రయాణం చేసి అది కూడా నాశనం అవుతుంది అని చెప్పాడు. అయితే నినివే పట్టణపు వారు ఏం చేశారంటే 5వ వచనం నుండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి.
ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, రాజు ఏం చేస్తున్నాడంటే తన రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి వారు ఎంతగా విధేయత చూపిస్తున్నారు, దేవునికి వారు ఎంతగా భయపడుతూ ఉన్నారు, దేవునికి వారు ఎంతగా తగ్గించుకొని బూడిదలో కూర్చుంటున్నారో ఈ విషయాన్ని బట్టి తెలుస్తుంది. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మెయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు అండి. మన దేవుడు కటాక్షము కలిగిన దేవుడు. మన దేవుడు జాలి కలిగిన దేవుడు. మన దేవుడు బహుశాంతము కలిగిన దేవుడు. మన దేవుడు అత్యంత కృపగల దేవుడు. పశ్చాత్తాపడి తాను చేస్తానన్న కీడు చేయక మానుకున్నాడు. యోనా అంటున్నాడు, అందుకేనయ్యా ఆ ప్రజలకు నువ్వు హాని చేయవనే, నువ్వు అత్యంత కృపగల దేవుడు అనే నేను నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతూ ఉన్నాను. నీ అంత జాలిగల దేవుడు ఎవరు లేరయ్యా అని అప్పుడు చెబుతూ ఉన్నాడు యోనా. యోనా యొక్క ఉద్దేశాన్ని అప్పుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మొదటి సువార్థికుడు, మూడో విషయంలోనికి మనం వెళ్దాం. ఫస్ట్ మిషనరీ, మొదటి సువార్థికుడు యోనా. యోనా ఒక్కరోజు మాత్రమే ప్రకటన చేశాడు. 120,000 మంది రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోనా ద్వారా దేవుడు గొప్ప రక్షణను కలుగు చేసి ఉన్నాడు. యోనా ఒక్కరోజే సువార్త చెప్తే ఎంతమంది రక్షించబడ్డారంటే 120,000 మంది రక్షించబడ్డారు. దేవుని మీద విశ్వాసం ఉంచారు, ఉపవాస దినము చాటించారు, మనఃపూర్వకంగా దేవుడిని వేడుకున్నారు. వారికి ఉన్నటువంటి రాజవస్త్రాలను తీసివేసి వారు గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, పశువులు కూడా వారికి ఉన్నటువంటి గొర్రెలు కానీ ఎద్దులు కానీ మేకలు కానీ నీళ్లు కూడా త్రాగకుండా వారు అంతగా తగ్గించుకొని వాళ్ళు దేవుణ్ణి మనఃపూర్వకంగా వేడుకున్నారు. ఆయన సువార్త ద్వారా అంతమంది రక్షించబడ్డారు. 4వ విషయము, అవిధేయత నుండి విధేయుడుగా మారుట. మరి మొదట దేవుడు చెప్పినట్లుగా చేస్తే యోనాకి మరి సముద్రంలో పడవలసిన బాధ ఉండేది కాదు. చేప కడుపులోకి వెళ్ళి 3 రోజులు ఉండాల్సిన పని ఉండేది కాదు. అయితే వినకుండా చేయటం వల్ల యోనా ఒక అవిధేయుడిగా ప్రజలందరికీ కనిపిస్తూ ఉన్నాడు. మనలో కూడా చాలామంది యోనా ఒక అవిధేయుడు, యోనా గురించి అందరూ కూడా చెప్పినట్లు చేయలేదు, అవిధేయుడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. యోనా ఎందుకు అలా చేశాడంటే ఆ నినివే పట్టణస్థులు వారు బహు భయంకరమైన క్రూరులు, వారు దుర్మార్గులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, వారు దోషులు అని చెప్పి వారు రక్షించబడకూడదు అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అన్ని జాతుల వారు, అన్ని దేశస్థులు, అన్ని కులాల వారు అందరూ సమానమే అని మరి గ్రహించి ఆ తరువాత తన మనసు మార్చుకొని దేవునికి మొక్కుబడి చేసుకొని మరలా వెళ్ళి ప్రకటన చేశాడు. యోనా అవిధేయత నుండి విధేయతలోనికి వచ్చి ఉన్నాడు. ప్రకటన చేశాడు. వచ్చి ప్రకటన చేస్తూ నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల పట్టణమంత పరిమాణము గల పట్టణము. అయితే యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 4 దినములకు నినివే పట్టణం నాశనమగునని
ప్రకటన చేశాడు, సువార్తను అందించాడు. అవిధేయత నుండి విధేయతలోనికి మారాడు యోనా. అందుకే యోనా మరి ఎందుకు వెళ్ళలేదయా నినివేకి అంటే, నినివే ఆ దేశస్థులు మరి అవిధేయులు, దేవుని భయము లేనివారు కనుక వారు రక్షించబడకూడదని తన మనసులో కోరుకున్నాడు. కనుక ఆ విధంగా చేసినట్లుగా వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. యోనా దేవుడు అత్యంత కనికరం గలవాడని తెలిసి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. 4వ వచనం నుండి 10వ వచనం వరకు చూసుకుందాం. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసింది. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. యోనా గ్రంథంలో ఎక్కడ కూడా సంతోషించిన మాట లేదు, కానీ ఈ యొక్క సందర్భంలో సంతోషించును అని వ్రాయబడి ఉంటుంది. సొర చెట్టు నీడన తలదాచుకుని ఆ ఎండ నుండి తప్పించబడి బహుగా సంతోషించాను అని వ్రాయబడి ఉంటుంది. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాడు. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునిను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా, ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడు ఏ ఒక్కరిని కూడా పశ్చాత్తాపడినప్పుడు మరి ప్రార్థించినప్పుడు వారికి దేవునికి విధేయత చూపించి విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు వారికి కీడు చేయటం మాని మేలు చేసే దేవుడు. మన దేవుడిని యోనా ఏమని పొగడుచున్నాడంటే, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. దేవుడు వాత్సల్యం గలవాడని పారిపోయాడు తర్షీష్కి. కనుక దేవుని యొక్క వాత్సల్యత ప్రేమ మన మీద ఉన్నది కనుకనే ఇంకా మనం బతికి బట్టగడుతున్నాం, మనం ఇంకా సజీవులంగానే ఉన్నాం. లేకపోతే రోజు ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఒక యవనస్తులు 25 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి జననం మరణం. మరి యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు 25 సంవత్సరాల వాళ్ళు, 30 సంవత్సరాల వాళ్ళు, 35 సంవత్సరాల వాళ్ళు చనిపోతూ మన కళ్ళమ్మటి అనేక మందిని చూస్తూ ఉన్నాం. మనము ఇంకా బ్రతికి ఉన్నాము అంటే దేవుడు మనకి రక్షణ పొందటానికి అవకాశం ఇస్తున్నాడు. మనము నరకంలో పడి వేదన అనుభవించకూడదని అవకాశం ఇస్తున్నాడు. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ వేదన మనము అనుభవించకూడదని దేవుడు ఆయన అవకాశం ఇచ్చి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్యం వింటున్న అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. తన దగ్గరకు వస్తే త్రోసివేసేవాడు కాదు. నీకున్న బలహీనతలు, చెడు అలవాట్లు, వ్యసనాలు, అవిధేయత, మరి ఇవన్నిటిని కూడా నీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మానవుల కోసము, పాపముల కోసము సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టబడి ఉంది. ముఖాన ఉమ్మి వేసినా కానీ భరించాడు. నీవు ఆయనను నమ్మితే దేవుని కుమారుడు, ఆయన ద్వారానే పరలోకానికి చేరగలము
ఆయన నిత్య జీవం ఇస్తాడు, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని నీవు నమ్మినట్లయితే ఆ యొక్క నమ్మిక చొప్పున దేవుడు నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము ముగింపులోనికి వచ్చి ఉన్నాం. యోనాలో ఉన్న ఈ 5 మంచి గుణలక్షణాలను నీలో నాలో అలవర్చుకుని, దేవా ఒకవేళ నేను ఇంతవరకు అవిధేయతగా నీవు చెప్పిన పని చేయకుండా ఉన్నానేమో, నేను నా అవిధేయతను బట్టి నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నానేమో, నీవు నాకు ఆయుష్ను పొడిగిస్తూ బ్రతికిస్తున్నా కానీ నేను రక్షణ పొందకుండా నేను ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నానేమో, నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను యేసయ్యా అంటూ నువ్వు దేవుని పాదాల వద్ద కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, నువ్వు పశ్చాత్తాపపడితే, నీవు మనసు మార్చుకుంటే ఈరోజే దేవుడు నీకు రక్షణ అనే ఆ యొక్క కిరీటాన్ని అలంకరించబోతూ ఉన్నాడని గ్రహించాలి. దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి మనలో. విశ్వాసము ద్వారానే దేవునికి మనము ఇష్టంగా ఉంటాము. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి యేసును మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన మార్గము, సత్యము, జీవము ఆయన ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడనూ కూడా రాలేడు అని సెలవిస్తూ ఉన్నాడు. యోనా మొదటిగా అవిధేయుడైన తరువాత విధేయుడిగా మారి ఉన్నాడు. యోనా నినివేకి వెళ్ళపోవటానికి గల కారణము మనం విన్నాం. నీవు అత్యంత కృపగల దేవుడు అని నేను నినివేకి వెళ్లకుండా తర్షీషునకు వెళ్ళానయ్యా అని ఆ దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ అనంతమైనది, ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన ప్రేమ పాతాళం కంటే లోతైనది. ఆయన ప్రేమ అగాపే ప్రేమ అని మరొకసారి దేవుని వాక్యం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.